హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్వి వరల్డ్. మేమైతే విజయవాడ వచ్చామండి. విజయవాడకి మా మేనకోడలికి పుట్టెంటుకలు తీయించడానికని వచ్చాము. వచ్చిన వెంటనే స్టేషన్ నుంచి రాగానే ఇలా వంతెన పక్కనున్న టిఫిన్ సెంటర్స్ దగ్గర టిఫిన్ చేసామండి. చాలా బాగుంది టిఫిన్ అయితే. అంటే బండి మీద టిఫిన్ ఎలా ఉంటుందో అని అనుకుంటాం కదా, అదేం లేదండి, సూపర్గా ఉంది. టిఫిన్ చేసిన వెంటనే మేమైతే స్టార్ట్ అయిపోయాం. పాపకి పుట్టెంటుకలు తీయించడానికి అని చెప్పి లైన్లోకి వెళ్ళాలి కదండి. స్టార్ట్ అయిపోయాం. లైన్లో నించున్నాం. తనైతే మా అన్నయ్య, మా మేనల్లుడిని పట్టుకొని వెళ్తున్నాడు అనమాట. వెనకాతలు ఉన్న వాళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్, అమ్మ నాన్న అందరూ, పెద్దనాన్న పెద్దమ్మ వీళ్ళందరూ. మేమందరం అయితే స్టార్ట్ అయ్యాము. లైన్లో నించున్నాం. ఇక్కడి నుంచి కృష్ణానది వ్యూ చూపిస్తున్నానండి. చాలా బాగుంది కదా. లైన్లోకి నించోగానే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఫ్రంట్కి వెళ్ళగానే ఇక్కడ టికెట్స్ తీసుకోవాలండి. తీసుకొని ఆ స్టెప్స్ ద్వారా పైకి వచ్చేయాలి. అక్కడైతే ఇంకా బయట తాంబూలం ఇవ్వడానికి గట్ట ఉండదు కదండి. ఇంకా మేము 5 మెంబర్స్ ఉన్నాం లేడీస్. మా మట్టుకు మేమే తీసుకొని పాపని బ్లెస్సింగ్స్ ఇచ్చామండి. బ్లెస్సింగ్స్ ఇవ్వగానే పాపని తీసుకొని తనని వాటర్తో తడిపేసి తీసుకువెళ్ళానండి హెయిర్ తీయించడానికని. మా ఆచారం ప్రకారం మేనత్త ఒళ్ళో కూర్చోపెట్టి తీయిస్తారు. ఉంటే మేనమా ఒళ్ళో కూర్చోపెడతారు. లేరు కాబట్టి ఇంకా మేనత్త ఒళ్ళో కూర్చోపెట్టారండి. అంటే నా ఒళ్ళో కూర్చోపెట్టి ఈ విధంగా ఈ తంతు పూర్తి చేశారనమాట. ఆ హెయిర్ని ఫస్ట్ 3 కత్తిర్లు కత్తిరించి మేనత్త చీర కొంగులో వేస్తారండి. చీర అయితే చీర, డ్రెస్ అయితే డ్రెస్ కొంగులో వేసి అవి వెంట్రుకలు వాళ్ళు మనకి శారీ కానీ లేదంటే అమౌంట్ కానీ పెట్టే వరకు ఆ వెంట్రుకలు మనం ఇవ్వకూడదు. పాప చేత్తో తోసేసిందండి. వెంట్రుకలు వేయగానే అవైతే బయటపడిపోయాయి. మళ్ళీ తీసి వేశారన్నమాట కట్ చేసి. నాకైతే మా అన్నయ్య అమౌంట్ పెట్టారండి శారీ కొనుక్కోమని చెప్పి. తాంబూలంలో పెట్టి ఇచ్చారు. అప్పటి వరకు వాళ్ళు అమౌంట్ ఇచ్చే వరకు మనం ఇవ్వకూడదు. అది పెట్టిన తర్వాత ఆ కట్ చేసిన హెయిర్ని తీసుకొని పాప తండ్రికి ఇస్తారనమాట. అమ్మవారి హుండీ ఉంటుంది అక్కడ, హెయిర్ వేసే హుండీ. ఆ హుండీలో వేయమని చెప్తారు దండం పెట్టుకొని. ఈ విధంగా తీసి మా అన్నయ్యకి ఇచ్చారండి. మా అన్నయ్య వేసేసారు. మేమైతే అందరం ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరాము. అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరాం అనమాట. దర్శనం అయితే అస్సలు ఖాళీ లేదండి. అసలు పార్కింగే చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. బయట అయితే అసలు ఎక్కడా ఖాళీ లేదు. చాలా ఫుల్ రష్ ఉందండి. మొత్తానికి ఎలా అయితేనే మేము స్టార్ట్ అయిపోయాం. నా చిట్టి మేనకోడలు చూడండి గుండులో ఎలా ఉందో, నా బంగారు తల్లి. తనని మీరు అందరూ బ్లెస్ చేయండి. మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. బయట ఇదంతా నడవాలండి, ఫ్రంట్ అంతా. ఎదరికి వెళ్ళాక ఈ వ్యూ చాలా బాగుందండి. కొండలతో ఇలా ఈ విధంగా చెక్కారు. ఫొటోస్ తీసుకోవడానికైతే బెస్ట్ అని చెప్పచ్చు. తీసుకొని అంత ఖాళీ కూడా లేదండి. అక్కడ ఆగితే నన్ను అందరూ కొట్టేస్తారు, మా వాళ్ళంతా కలిసి, దర్శనానికి లేట్ అవుతుందని. నేనైతే ఒక్క ఫోటో కూడా దిగలేదు. చాలా బాగుందండి వ్యూ అయితే. ఇంకా అక్కడి నుంచి బయలుదేరాక ఫ్రంట్ అన్ని షాప్స్ అనమాట. టాయ్స్ అన్నీ ఉన్నాయి. దొరకను అంటూ ఉండవు. మనం మామూలుగా టెంపుల్స్కి వెళ్తే కన్ఫామ్గా బ్యాంగిల్స్ అయితే తీసుకుంటాం కదండి. అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ బ్యాంగిల్స్ అవి తీసుకుంటాం కదా, అవన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడైతే ఆవుల సత్రం, ఆవులది ఉందండి గోశాల. పక్కనే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మేము దర్శనం చేసుకొని వచ్చాక సెల్ ఫోన్స్ లోపల ఉండడం వల్ల పైన అంతా మిస్ అయిపోయామండి. ఫొటోస్ గట్ట ఏం దిగలేదు. కిందకు వచ్చాక ప్రసాదం కౌంటర్ ఉంది కదండి. ప్రసాదం కౌంటర్ దగ్గర అయితే మా మేనకోడలికి లడ్డూలు వేసాం. గుండు చేయించాక లడ్డూలు బూరెలు వేస్తాం కదండి. బూరెలు అయితే మార్నింగ్ బయలుదేరడం వల్ల వేయలేకపోయాం. అందుకని లడ్డూలు వేసామన్నమాట. అక్కడే వేసి అక్కడ అందరికీ పనిచేశారండి. ఆ లడ్డూలు మేము తీసుకోవడం కాదు కానీ మా చిట్టి తల్లే తినేసిందండి. అక్కడ ఒక్కొక్కటి వేస్తూ ఉంటే ఒక్కొక్కటి తింటూ ఉండేది. చూసారా, చేతిలో లడ్డు అయితే వదలలేదు తనైతే. చాలా బాగా జరిగిందండి. అమ్మవారి సమక్షంలో పాపకి ఇలా చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది.
తనని సాక్షాత్తు అమ్మవారే బ్లెస్ చేసిన ఫీలింగ్ కలిగిందండి మాకైతే. పిల్లలతో సహా అందరం వేసామన్నమాట. చాలా బాగా జరిగింది నా చిట్టి తల్లికి. మా గాత్విక గుండులో ఎలా ఉందో కామెంట్ చేయండి. హెయిర్ ఉంటే బాగుందా, గుండులో బాగుందా కామెంట్ చేయండి. ఈ విధంగా ఈ తంతు అయితే పూర్తయింది. కానీ దర్శనం అయితే చాలా కష్టమైపోయిందండి. అస్సలు ఖాళీ లేదు. ఎలా వెళ్తామో అనుకున్నాం, కానీ టెంపుల్స్ వాళ్ళు కూడా చాలా బాగా పంపించారండి. అంటే ఆ లైన్ ఈ లైన్ అని చూడకుండా అన్ని లైన్స్లోంచి ముందు జనాన్ని క్లియర్ చేసేసారనమాట. ఎక్కువ రష్ అయిపోతుందని చెప్పి అన్ని దర్శనాల నుంచి పంపించేశారు, టికెట్ లేకపోయినా సరే. వాళ్ళైతే బాగా సపోర్ట్ చేశారండి జనానికైతే. ఎక్కడికక్కడ క్లియర్ చేసేసేవాళ్ళు. చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే. తర్వాత ప్రసాదాలన్నీ తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరాము. మా పెద్దనాన్న మా పెద్దమ్మ అండి. మా అబ్బాయి ప్రసాదం కౌంటర్ చూసారా, ఫుల్ రష్ అండి. అసలు ఎక్కడ ఖాళీ లేదు, నడవడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. చాలా కష్టమైపోయింది. వీళ్ళిద్దరూ మా అన్నయ్య మా వదిన అండి. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.